హలో బ్రో, మీ పేరు? నా పేరు రామ్. ఓకే, ఆంధ్రలో కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది బ్రో? ప్రజెంట్ మంచిగానే ఉంది, అంతా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంది బ్రో? డెవలప్మెంట్ పరంగా అంతా మంచిగానే ఉంది. కొత్త కొత్త కంపెనీస్ వస్తున్నాయి. ఇలా ఉంటే బాగానే ఉంటుంది. రాజధాని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇంకొకటి పోలవరం ప్రాజెక్ట్కి సక్సెస్ అయితే బాగుంటుంది. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉంది బ్రో? ఆయన కూడా బాగానే ఉంది, బాగానే ఉంది. కానీ చాలామంది అంటున్నారు ఆయన సినిమాలు తీసుకుంటే బెటరు, పాలిటిక్స్కి పనికిరారు, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? నేనేం చెప్తానంటే ఎవరి వేలో వాళ్ళు పర్ఫెక్ట్గా టైం టు టైం చేస్తే, ఇప్పుడు వర్కింగ్ అవర్స్లో వర్క్ చేసి తర్వాత విషయంలో ఏం చేసినా పర్లేదు. వాళ్ళు డ్యూటీ పరంగా ఆయన ఏం చేయాలో అది చేస్తే జనాలకు మంచి జరుగుతుంది. అంతా అది ఆయన ఇష్టం పర్సనల్గా. ప్రజెంట్ చూసుకుంటే ఆంధ్ర తెలంగాణ మధ్య కృష్ణా జలాల నీటిది ఇష్యూ జరుగుతుంది కదా. రేవంత్ రెడ్డి గారు కానీ అసెంబ్లీలో అన్నారు, రాయలసీమకి పోవాల్సిన నీళ్ళని నేను ఉత్తరం రాసి ఆపాను, తెలంగాణకు తీసుకొచ్చాను అంటున్నారు. దాని మీద రాయలసీమ ప్రజలు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి ఇది షార్ట్ అవుట్ చేసుకుంటే మంచిది. ఎవరెటు పోవాలి, ఎక్కడ వరకు తీసుకోవాలో చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకు వాళ్ళు కూడా మన వాళ్ళే, అందరం ఒకటే, అందరం తెలుగు వాళ్ళమే, అందరూ కలిసి ఉంటే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. 5 years జగన్ గారి పరిపాలన చూస్తారు కదా బ్రో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇప్పుడు చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది బ్రో? జగన్ గారు రెండు మీరు అంటే ఆయన పరిపాలన కూడా మంచిగానే ఉంది. ఇది కూడా ఇంకా 1 year 1.5 year అయింది చంద్రబాబు గారిది. తర్వాత 3 years అయితే మనం చెప్పగలం పూర్తిగా ఎవరిది ఎలా ఉందని. ఇప్పుడు నారా లోకేష్ గారిని ఒకప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు, అప్పటికిప్పటికి ఆయనలో డిఫరెన్స్ ఏమైనా చేంజ్ అయ్యారు? ఆయన 200% ఆయన సక్సెస్ అయ్యాడు. ఒకప్పుడు వేరేలా ఉండే ఆయన ఇప్పుడు మొత్తం తెలుసుకొని అక్కడ ఏం జరుగుతుందో ఏంటని క్లియర్గా ఆయన మంచి సక్సెస్ అయ్యండి. ఆయన ఇంతకుముందు ఏంటో తెలిసేది కదా, జనాల మధ్యలోకి వెళ్ళి ఉండేవాడు, కానీ ఆయన అడిగిన క్వశ్చన్లకి ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాడు. ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ క్లిక్ అయ్యాడు ఆయన. బ్రో, చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ ఆ లీడర్ అంటే టీడీపీ పార్టీకి కానీ వీళ్ళ కూటమికి కానీ నారా లోకేష్ అనుకోవచ్చా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా? నారా లోకేష్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, 2029లో జగన్మోహన్ రెడ్డి గారు కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? జగన్ ఇవ్వచ్చు, మేబీ ఇవ్వచ్చు, చెప్పలేం, గట్టి పోటీ ఉంటుంది. ఓవరాల్గా ఎలా ఉందంటారు కూటమి పరిపాలన? పర్ఫెక్ట్, మంచిగా ఉంది. ఓకే, ఇంకా మంచిగా ఉంటే బాగుంటుంది. పోలవరం సక్సెస్ చేస్తే బాగుంటుంది.